జీవితాన్ని కొట్టాడుతున్నా. మీ ఆడక్కలు చెప్పరా ఏం పేరా? నా పేరే జానమ్మ. జానమ్మ ఈయన ఏ పిల్లవాడు ఆయన ఇప్పుడు దాకా ఈయన మాట్లాడిపోయిండు. మీ ఆడక్కలాట ఈయన 500 ఈయన చేయబడుతున్నాడు, ఆయన 500 ఆయన చేయబడుతున్నాడు. మరి రేపు రాగా పోగా నల్లగొండదా మరి ఓట పండుగ పార్లమెంట్ పండుగ వస్తుంది. మరి కొసాకరకు మరి దేని చేయబడతారు ఇప్పుడు? దేని చేయకొడతాం? సాయం చేసిన వాళ్ళకి చేయకొడతాం. సాయం నిలబెట్టిన వాళ్ళకు పేదలకు ఇవ్వను, ఇవ్వకుండా పేదలకు గుడిసెలు లేనికి ఇవ్వను. మన కిన్నకి ఎందుకు కొట్టాడాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు ఏమన్నా నిన్న కొద్దిగా సాయం అవుతుంది? ఏది సాయం? ఏది లేదు. ఇంకా మా అక్క పైసలు ఏమంటుండే ఆయన ఎక్కిన ఆయన కూడా పంచాయతీ పెట్టుకొని బియ్యం కూడా వస్తలేదు. నువ్వు అత్తతోని పిల్ల నువ్వు అత్తతోని పంచాయతీ పెట్టుకొని ఇప్పుడు బస్ ఎక్కిపోతున్నావు. ఎట్లా ఫ్రీగా పోతున్నావా? టికెట్ కొట్టుండ కండక్టరా తిరిగినే కొడుతుండు కానీ ఆ పైసలు ఎందుకే? కిరాయి కడతాం కానీ మాకు చేసే సాయం నాకు ఇంతవరకు ఏది లేదు. 15 రూపాయలు పెట్టమని రాదు, 15 రూపాయలు పెట్టమని రాదు. టికెట్ 15 రూపాయలు పెట్టాను. మా కిత్తుల వాళ్ళకి ఇల్లులు ఇవ్వను, జాబులు ఇవ్వను, ఇది ఇవ్వను, అది ఇవ్వను. వచ్చేదాకా ఉబ్బే వస్తలేదుగా. ఇందిరామ్మ ఇంటి పెడితే ఆయన దరఖాస్తు పెట్టుకోలేమన్నా? దరఖాస్తు పెట్టింది కానీ ఏది మళ్ళీ సెల్ఫున్నానికి ఇస్తుడు, ఏమి లేని వాళ్ళకి ఇస్తలేడు. బస్సుల్లో పోరి బస్సే ఎక్కువ 3 నెలలు 4 నెలలు కానీ 3 నెలలు 4 నెలలు వచ్చినాక తర్వాత మాట్లాడదాం. ఆధార్ కార్డు మార్చలేదు, రేషన్ కార్డు అది వేరా? మీ పేరు ఏం పేరు? నా పేరు జానమ్మ. జానమ్మ ఇక ఒక మాట, నీ తోట ఎందరు ఏరాళ్ళు? ఒక్క మొన్నేసుకుని రావు ఏరాలు ఉంటే అవుపోలే ఆట అంత తోక పోసు ఏర్పాటు సంవత్సరం రాము. అయ్యో ఎటనే ఉప్పు లేదా, తొప్పు లేదా, ఉల్లిగడ్డ లేదా, పప్పు లేదా, ఉప్పు లేదా అని ఉప్పు లేదా పప్పు లేదంటే అత్త ఏరాలంటే మరి మేనమా వడతలు వచ్చిన నేను సరే ఇప్పుడు ఇదంతా పోనీ కానీ మరి ఇప్పుడు నా ముసల్దా కాడ పోవాలి, నాకు పొద్దు పోతుంది కానీ ఇప్పుడు రా కూడా వస్తా ముసలి కాడికి. నువ్వెందుకు నా ముసలి ఆడిపోయాక నంది పడ్డాడు కదా దాని సత్తమ్మా